సఫాయి కార్మికుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి మరో ముందడుగు పడిందని, నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిన కార్యక్రమం ఇదని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నవాబుపేటలోని బీవీఎస్ స్కూల్ ఆవరణలో జాతీయ సఫాయి కర్మచారి అభివృద్ధి కార్పొరేషన్ రుణాలతో కొనుగోలు చేసిన 6 వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నాలా క్లీనింగ్ ట్రాక్టర్ను స్వయంగా నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అనంతరం బీవీఎస్ స్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో జాతీయ సఫాయి కర్మచారి అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 22 మంది లబ్ధిదారులు 2.10 కోట్ల రూపాయల సబ్సిడీ రుణాలు పొందటం ఆనందంగా ఉందన్నారు. ఈ వాహనాలను నెల్లూరు కార్పొరేషన్ అద్దెకు తీసుకోవడం వల్ల లబ్ధిదారులకు నెలవారీ ఆదాయం, ఆర్థిక భద్రత లభిస్తుందని చెప్పారు. ఇది ఉపాధితో పాటు స్వయం ఉపాధికి మంచి ఉదాహరణ అని చెప్పారు. సఫాయి కార్మికులు కేవలం కార్మికులు మాత్రమే కాదని, నగర ఆరోగ్యాన్ని కాపాడే నిజమైన పరిశుభ్రతా యోధులని ప్రశంసించారు. అనంతరం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, సిటీ అభివృద్ధికి మంత్రి నారాయణ సారు అలుపెరగని కృషి చేస్తున్నారని కొనియాడారు. పేదల సంక్షేమానికి సొంత నిధులు వెచ్చిస్తున్న గొప్ప నాయకుడు నారాయణ సార్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, అసిస్టెంట్ కమిషనర్ రేష్మ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు మామిడాల మధు, కార్పొరేటర్ కిన్నెర మాలియాద్రి, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఒక 2 ట్రక్స్, మరొక మెకనైజ్డ్ వెహికల్స్, అంటే సిల్ట్ తీసే మెకనైజ్డ్ వెహికల్స్ 3 కదా, 4 వెహికల్స్. ఒక్కొక్క వెహికల్ 3 లెక్కన 12 మందికి, ఒక్కొక్క ట్రక్ 5 మంది లెక్కన 10 మందికి, మొత్తం 22 మందికి ఈరోజు యాక్చువల్గా 50% సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో 2,10,00,000కి ఈరోజు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కమిషన్స్కి, హెల్త్ ఆఫీసర్స్కి ఒకటే చెప్తున్నాం, ఫ్యూచర్లో రాను మెకనైజ్డ్ వాడాలి, స్వీపింగ్ మిషన్స్ అయినా మెకనైజ్డ్ వాడాలి, డ్రైన్స్లో సిల్ట్ తీయటం కూడా మెకనైజ్డ్ వాడాలి, యూజీడీ ఉంటే మెకనైజ్డ్ వాడాలి. మాన్యువల్గా చేయటం తప్పు, అది కరెక్ట్ కాదు. మాన్యువల్గా గతంలో ఎప్పుడో చేసాం. ఈరోజు ఇంత సివిలైజేషన్ పెరిగిన తర్వాత, ఇంత మెకనైజ్డ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనకు మెకనైజ్డ్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో 2,000 ఆటోలు, ఎలక్ట్రికల్ ఆటోస్, చెత్తని తొలగించడానికి, చెత్తని కలెక్ట్ చేయడానికి 2,000 ఆటోలను యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఈ నేపథ్యంలోనే మొన్న నెల్లూరులో 101, గుంటూరులో ఒక 25 ఆటోలని ముఖ్యమంత్రి గారు గుడివాడ నుంచి వర్చువల్గా ఇనాగరేషన్ చేశారు. అదేవిధంగా ఈరోజు నెల్లూరులో ఈ యొక్క 6 వాహనాలని 50% సబ్సిడీతో ఈరోజు 22 మందికి ఇవ్వటం జరిగింది. ఇదే విధంగా నేనైతే ఒకటే చెప్తున్నాను, నెల్లూరులో కమిషనర్కి 100% స్వీపింగ్ మిషన్ పెట్టండి. అదేవిధంగా 123 మున్సిపాలిటీస్లో అందరూ కూడా చెప్తున్నాను, 50% స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ 50% సబ్సిడీ ఇస్తుంది, రిమైనింగ్ 50% మీరు పెట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషను ఈరోజు ముందుకొచ్చి అనేక కాంపాక్టులు కావచ్చు, లేదా స్వీపింగ్ మిషన్లు కావచ్చు, ఇలాంటి సిల్ట్ తీసే కావచ్చు, ఈ విధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ 50% సబ్సిడీతో ఈరోజు రాష్ట్రంలో ఇస్తున్నారు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థకి గౌరవ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి యొక్క సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSKFDC ద్వారా ఏదైతే కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి సఫాయి కార్మికులకు, అదేవిధంగా చిత్తు కాగితాలు ఏరుకునే వారికి కలిపి 2 లారీలు, 4 ట్రాక్టర్లు, మొత్తం దాదాపు 2,10,00,000 విలువ చేసేటటువంటి ఈ యంత్ర పరికరాలని ఈరోజు గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే నెల్లూరు నగరపాలక సంస్థకి గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడు మనం చూడని విధంగా గౌరవ మంత్రి గారు ప్రత్యేక చొరవ చూపించి అన్ని రకాల యంత్ర సామగ్రిని నెల్లూరు నగరపాలక సంస్థకు అందజేయడం జరుగుతూ ఉంది. గతంలో చూసాం,
బహుశా ఎక్కడా లేని విధంగా 25 స్వీపింగ్ మిషన్లు నెల్లూరు నగరపాలక సంస్థకు ఉన్నాయి. మొన్న ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు వర్చువల్గా ప్రారంభించారు 200 ఎలక్ట్రానిక్ చెత్త తరలించే ఆటోలు. అవి కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో స్వయంగా మంత్రి గారే మాట్లాడి ఇది పూర్తి 50% సబ్సిడీ, మిగతా 50% లోన్. మంత్రి గారు ఈ విధంగా నెల్లూరు నగరపాలక సంస్థకి తనకి ఓట్లేసి గెలిపించినటువంటి నెల్లూరు నగరానికి తన వంతుగా చేయాలని అన్ని రకాల ఏ విధంగా పాఠశాలను తీర్చిదిద్దుతున్నారో, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో, ఏ విధంగా సొంత డబ్బులతో కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తున్నాడో ఈరోజు అందులో భాగంగానే నెల్లూరు నగరపాలక సంస్థకి కేంద్రంతో మాట్లాడి NSKFDC నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 2,10,00,000 విలువ చేసే 2 లారీలు, ఈ 2 లారీలు 10 మందికి, ఒక్కొక్క లారీ 5 మందికి కేటాయించి 2 లారీలు 10 మందికి, 4 ట్రాక్టర్లు, ఒక్కొక్క ట్రాక్టర్ 3 కలిపి 4 ట్రాక్టర్లు 12 మందికి ఈరోజు గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తున్న గౌరవ మంత్రి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి సోమవారం రోజున మంత్రి గారి కుటుంబం నెల్లూరు నగరపాలక సంస్థలో చదివేటటువంటి ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఏదైతే సైకిళ్ళు ఇవ్వాలని ఆలోచన చేశారో 10,000 సైకిళ్ళు 6 కోట్ల రూపాయల వ్యయంతో నారాయణ సార్ గారి కుటుంబ సంపాదన సొంత డబ్బులతో ఏర్పాటు ఇచ్చే కార్యక్రమం రేపు సోమవారం మొదట విడతగా 7,000 సైకిళ్ళు రేపు సోమవారం సాయంత్రం 4 గంటలకి నారాయణ సార్ గారు వారి కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు మంత్రి గారు. వెహికల్స్, అదేవిధంగా టిప్పర్లు, వీటన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు మన మంత్రి నారాయణ గారు మాట్లాడి వాటిని అరేంజ్ చేయడం జరిగింది. ఈ విధంగా శానిటేషన్ను ఎంతో అభివృద్ధి చేస్తూ, అదేవిధంగా నెల్లూరు సిటీ అయితేమి, రూరల్ అయితేమి, మున్సిపల్ హై స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, బిల్డింగులు కొత్త రీమోడల్ చేస్తూ బిల్డింగులు నిర్మించి పేద పిల్లలకి చదువుకునేదానికి ఎంతో వసతులు కల్పిస్తూ మన నెల్లూరు సిటీ ప్రజలకి నారాయణ సారు ఎంతో సేవ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ BVS గర్ల్స్ హై స్కూల్లో రేపు సోమవారం జరిగే సైకిల్ డిస్ట్రిబ్యూషన్ 8, 9, 10 స్కూల్స్ విద్యార్థులందరికీ నెల్లూరు సిటీ అండ్ మరియు రూరల్ పాఠశాలల్లో చదివే 8, 9, 10 స్కూల్ విద్యార్థులందరికీ సైకిళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది సోమవారం నాడు. కాబట్టి మన నారాయణ సార్ గారు ఎంతో అభివృద్ధి చేస్తూ ప్రజలకు ఎంతో సేవ చేస్తూ సొంత నిధులు ఖర్చు పెట్టి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ నారాయణ సార్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.